నిండా దుప్పటి ముసిగేశాడు. అయినా రాజు ఒడుకు ఆగనే లేదు. నిద్ర పట్టలేదు. ఎవరిని నిద్ర లేపకుండా తెల్లవారుతుంటే ఇంటికి వచ్చేశాడు. తల్లి పొయ్యి వెలిగించి వంట పనిలో ఉంది. రాజును తాకి చూసింది తల్లి. రాజు భయంతో రాత్రి జరిగిందంతా వణుకుతూ చెప్పాడు. తల్లి వాడిని దగ్గరకు ఎందుకు బిడ్డా భయం? దెయ్యాలు భూతాలు అసలు ఏమీ లేవు. మీ టీచర్ ఇల్లు నాకు తెలుసు కదా, కోమట్ల బావి తెలుసు కదా, అక్కడ సందులో అల్లూరి రాజక్క ఉంటుంది కదా, ఊరంతట్లో ఆవిడే పెద్ద పని దెయ్యం. ఇక వేరే దెయ్యాలు లేవు, భూతాలు లేవు. చీకట్లో తాడు కూడా పాములాగే కనబడుతుంది. నువ్వు చూసింది ఖచ్చితంగా ఆ రాజక్కనే. ఆవిడ చుక్క పొద్దున్నే లేచి పని ముగించుకొని పొద్దు పొడవగానే పొలంలో పడుతుంది. మనలో కొందరు మనుషులు పని రాక్షసులై